లలిత్పూర్లో ఉండే ముగ్గురు స్నేహితులు మంజిర్ అనే ఊరికి వెళ్ళాలి అని అనుకుంటారు. సిటీ నుండి వెళ్తే 3 గంటల సమయం పడుతుంది. అదే ఫారెస్ట్ రోడ్డు నుండి వెళ్తే గంటలోపు చేరుకోవచ్చు. ఈ ముగ్గురు స్నేహితులు అడవి రోడ్డు నుండి వెళ్తే తక్కువ సమయంలో వెళ్ళిపోవచ్చు అని కార్ మీద బయలుదేరతారు. కొంత దూరం వెళ్లిన తర్వాత అడవి ప్రకృతి బాగుందని అక్కడ ఆగుతారు. ఆ ముగ్గురులో ఒకరు కొంచెం అడవి లోపలికి వెళ్లి చూద్దామని వెళ్తాడు. చాలా సమయమైనా ఆ వెళ్లినవాడు తిరిగి రాలేదు. ఇంత సమయమైనా ఇంకా రాలేదు అని మిగతా 2 స్నేహితుల్లో ఒకరు కాల్ చేస్తారు. అప్పుడు ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మిగతా 2 స్నేహితులు కంగారుపడి వాళ్లు కూడా అడవి లోపలికి వెళ్ళిపోయారు. వెళ్లిన ఆ 2 వాళ్ల స్నేహితుడని వెతకడం మొదలు పెడతారు. చాలా సమయమైనా సరే వాళ్లు బయటకు రాలేదు. అడవి మొత్తం చిమ్మ చీకుతుంది. ఆ రాత్రి సమయంలో ఒక పోలీస్ అధికారి ఆ దారి నుండి వెళ్తాడు. అక్కడున్న కార్ని చూసుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ మర్చటి రోజున అదే పోలీస్ అధికారి అదే రోడ్డు మీదుగా ప్రయాణిస్తాడు. నిన్న రాత్రి చూసిన కార్ అక్కడే ఉండడంతో ఆ పోలీస్ అధికారి ఆ కార్ వైపుగా వెళ్లి చూస్తాడు. ఆ చుట్టుపక్కల గాని ఆ కార్లో గాని ఎవరూ ఉండరు. వెంటనే ఆ పోలీస్ అధికారి అక్కడే ఉన్న అడవిశాఖ పోలీస్ అధికారులకు కాల్ చేసి చెప్తాడు. అక్కడ ఉన్న అడవిశాఖ ఎస్ఐ అధికారి అలాగే 2 కానిస్టేబుళ్లు బయలుదేరి వస్తారు. ఆ ఎస్ఐ అక్కడ ఉన్న పరిస్థితిని గమనించి ఆ 2 కానిస్టేబుల్ని అడవి లోపలికి వెళ్లి చూసిరామని చెప్తాడు. సరే సార్ అని చెప్పి వీరిద్దరూ అడవి లోపలికి వెళ్తారు. చాలా సమయం అవుతుంది కానీ ఆ 2 కానిస్టేబుల్ ఇంకా రాలేదు. ఇంత సమయం అవుతున్నా వీళ్ళింకా రాలేదని ఆ ఎస్ఐ అధికారి ఆ కానిస్టేబుల్స్కి కాల్ చేస్తాడు. వాళ్ల ఫోన్లు స్విచ్ ఆఫ్ అని వస్తాయి. సమాచారం ఇచ్చిన పోలీస్ అధికారిని వెళ్లమని ఎస్ఐ అధికారి చెప్తాడు. సరే సార్ అని అతను కూడా అడవి లోపలికి వెళ్తాడు. చిమ్మ చీకటవుతుంది. అయినా కాని వెళ్లిన 3 అధికారులు రాకపోవడంతో ఎస్ఐ అధికారికి చెమటలు పట్టాయి. నెమ్మదిగా భయం మొదలైంది. తన పోలీస్ అన్న విషయం మర్చిపోయి ఈ సమయంలో ఇటువైపున ఎవరైనా వస్తే బావుండు అని అనుకుంటాడు. ఇంక నేను చేసేది ఏమీ లేదు, ఇప్పుడిక్కడ నుండి నెమ్మదిగా వెళ్లిపోయి ఉదయాన్నే వద్దామని తన పోలీస్ జీప్ స్టార్ట్ చేస్తాడు. జీప్ అయితే స్టార్ట్ చేశాడు కానీ అది ముందుకు వెళ్లడం లేదు, అలానే వెనక్కి వెళ్లడం లేదు. అసలే ఆ పోలీస్ అధికారి భయంతో ఉన్నాడు. ఈ జీప్ కదలకపోవడంతో ఇంకా భయానికి గురయ్యాడు. ఇంక చేసేది ఏమీ లేక వాళ్ల పోలీస్ అధికారులకి కాల్ చేస్తాడు. ఒక్కరు కూడా కాల్ ఆన్సర్ చేయలేదు. అతను నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. కొంత సమయం అయ్యాక కాల్ వచ్చిన పోలీస్ అధికారులు ఒకరు చూశారు. ఏంటి సార్, మిస్డ్ కాల్ ఉంది అని తిరిగి కాల్ చేస్తాడు. ఆ కాల్ రింగ్ టోన్కి సడన్గా ఎస్ఐ అధికారి తుళ్ళుకు పడ్డాడు. వెంటనే ఆ కాల్ లిఫ్ట్ చేసి త్వరగా రమ్మని అతను ఉన్న అడ్రస్ చెప్తాడు. వెంటనే ఆ పోలీస్ అధికారి బయలుదేరి వస్తాడు. ఏంటి సార్, ఏమైంది, ఎందుకు మీరింత కంగారు పడుతున్నారు అని వచ్చిన కానిస్టేబుల్ ఎస్ఐ అధికారిని అడుగుతాడు. అవన్నీ నీకు తర్వాత చెప్తా, ముందిక్కడి నుండి పోదాం, జీప్ కూడా పనిచేయడం లేదు అని ఎస్ఐ అధికారి చెప్తాడు. కానిస్టేబుల్ అలాగే ఎస్ఐ అధికారి అక్కడి నుండి బయలుదేరుతారు. అడవి నుండి జంతువుల శబ్దాలు వినబడతాయి. రోజూ అలానే వినిపిస్తాయి కానీ ఈరోజు కొంచెం వింతగా భయంకరంగా వినిపిస్తున్నట్టు ఎస్ఐకి అనిపిస్తుంది. నెమ్మదిగా స్టేషన్కి చేరుకుని అక్కడే నిద్రించారు. ఆ మర్చటి రోజున నిన్న జరిగిందంతా అక్కడ ఉన్నవాళ్ళకి ఎస్ఐ అధికారి వివరంగా చెప్తాడు. ఈ విషయం అక్కడ ఉన్న గవర్నమెంట్కి తెలుస్తుంది. పోలీస్ సైన్యం వెళ్లి ఆ అడవిలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ వేసింది. సీసీటీవీకి కావలసిన సోర్స్ మొత్తం గవర్నమెంట్ పంపించింది. ఆ రోజు రాత్రి పోలీస్ సైన్యం మొత్తం అడవిలోకి వెళ్లారు. కొంతమంది అడవి లోపలికి వెళ్లి తిరిగి రాని వాళ్ల కోసం వెతుకుతారు. మరొక కొంతమంది సీసీటీవీలు ఏర్పాటు చేసే పనిలో ఉంటారు. సడన్ గా ఒక పెద్ద గాలి వేయడం మొదలైంది. ఒక పక్క నుండి జంతువుల శబ్దాలు వినిపిస్తున్నాయి. ఒక నల్లటి ఆకారంతో పొడవుగా ఉండి చాలా భయంకరంగా కనిపిస్తాడు. అక్కడ వెతుకుతున్న పోలీసులు సైన్యం ఆ నల్లటి ఆకారంతో ఉన్నవాడు రాక్షసుడని గుర్తిస్తారు. వాళ్ళ దగ్గరున్న ఆయుధాలతో రాక్షసుని గాయపరుస్తారు. ఆ రాక్షసుడికి ఏమీ అవ్వదు. ఇంకా భయంతో ఆ వెతుకుతున్న పోలీసులు సైన్యం పరుగులు తీస్తారు. ఆ రాక్షసుడు వాళ్లని చంపి తినేస్తాడు. సీసీటీవీలు ఏర్పాటు చేసిన పని అయిపోయింది. భూమి అదిరినట్టుగా అనిపిస్తుంది. సీసీటీవీలు ఏర్పాటు చేసిన సైన్యానిక భయం మొదలైంది. చుట్టూ అంతా చీకటితో ఉండటం, అలానే వెతుకుతున్న సైన్యం ఇంకా రాకపోవడంతో ప్రతి ఒక్కరిలో భయం అలాగే చెమటలు పట్టడం మొదలైంది. అక్కడికి ఆ పెద్ద రాక్షసుడు వచ్చాడు. ఆ రాక్షసుని చూసి ఆ సీసీటీవీలు ఏర్పాటు చేసిన సైన్యం భయపడి పరుగులు తీశారు. ఆ రాక్షసుడు వాళ్లను కూడా చంపేస్తాడు. ఈ జరిగిన సంఘటన మొత్తం సీసీటీవీలో చిక్కింది. ఆ సీసీటీవీలో జరిగిన చూశాక గవర్నమెంట్ ఆశ్చర్యపోయింది. ఇది మనం మాత్రమే కాదు, అందరూ చూడాలని
ఆ రాక్షసుడు ఉండే అడవికి కొంచెం దూరంలో సినిమా థియేటర్ ఏర్పాటు చేసింది. ఆ థియేటర్లో ఓన్లీ లైవ్ మాత్రమే వేస్తారు. ఎందుకంటే ఆ లైవ్ని చూస్తే ఆ రాక్షసుణ్ణి దగ్గరగా ఉండి చూసినట్టుగా అనిపిస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ చెయ్యాలని ఏర్పాటు చేశారు. ఎవరైతే అడవి రోడ్డు నుండి ప్రయాణిస్తారో వాళ్ళు వెళ్ళి చూడొచ్చు. దీనికి టిక్కెట్ ఉండదు, అలాగే డబ్బులు కూడా తీసుకోరు. ఫ్రీగా చూసేలా గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ఆ అడవి దారి నుండి వెళ్లేవాళ్లు ఆ థియేటర్కి వెళ్లి చూసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకున్నారు. కొంతమందికి ఆ థియేటర్లో చూస్తున్నంతసేపు ఆ రాక్షసుడు వాళ్ల పక్కనే కూర్చున్నట్టుగా అనిపించిందంట. మరొక కొంతమందికి చూస్తున్నంతసేపు అక్కడ ఒక నెగటివ్ ఎనర్జీగా ఉన్నట్టుగా అనిపించేదట. కొంతమంది పెద్దవాళ్లు గుండెపోటుతో చనిపోయారు, అలాగే పిల్లలు భయంతో చనిపోయారు. ఇదంతా చూసిన గవర్నమెంట్ ఆ థియేటర్ని మూసేస్తుందా? అసలు ఆ రాక్షసుడు ఎవరు?